క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ ఆదివారపు శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. త్రిత్వములోని 11వ ఆదివారంలో మనం ప్రవేశించున్నాము. ప్రార్థనతోటి ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాము. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడమైనటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా నాయన, నీవు తండ్రి ఈ యొక్క ఆరాధనను తండ్రి మీరు జరిపించుకుంటున్న విధానమును బట్టి నీకు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ వాక్యమును తండ్రి ఎందరైతే ప్రభా ఆలకిస్తూ నాయన నీ యొక్క మార్గములో నడుచుటకు తండ్రి ఎంతోమంది ప్రభా ఆసక్తి చూపిస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనాలు తెలియచేస్తున్నాను. పాటలలో ప్రభా మీరు ఉండండి. వాక్యము ద్వారా నీ నామ మహిమార్థముగా తండ్రి నీ దాసును మీరు నిలవపెట్టుకొని నీ యొక్క కృప, నీ యొక్క క్షేమమును తండ్రి మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ ఈ దిన దీవెనలతో ప్రభా మీరు మమ్మల్ని నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒక కీర్తనను పాడుకుందాము. నా కన్నీళ్లతో కడగాలయ్యా అనేటటువంటి పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుద్దాము. లోకంలో ఉన్నటువంటి మానవుని కోసము ఆయన గగనము నుండి దిగివచ్చి మనకి రక్షణను కల్పించాడు. నా కోసమే గగనము విడచి నా గమ్యము చూపించ దిగి వచ్చినావు. నా కోసమే గగనము విడచి నా గమ్యము చూపించ దిగి వచ్చినావు. నా కోసమే ముళ్ళను భరించి నాపై నీ ప్రేమను కురిపించినావు. నా కోసమే ముళ్ళను భరించి నాపై నీ ప్రేమను కురిపించినావు. యేసయ్యా ఎంత చాలి నీకయ్యా నాపై ఎంత ప్రేమ నీదయా. యేసయ్యా ఎంత చాలి నీకయ్యా నాపై ఎంత ప్రేమ నీదయా. నా కన్నీళ్ల
కొరకు యేసయ్యా ఎంత జాలి నీకయ్యా నాపై ఎంత ప్రేమ నీదయ్యా యేసయ్యా ఎంత జాలి నీకయ్యా నాపై ఎంత ప్రేమ నీదయ్యా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని చదువుకుందాము. త్రిత్వము తరువాతి 11వ ఆదివారము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనము నుంచి 18వ వచనం వరకు. ప్రభువా మా దేవా, నీవు బహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. ప్రభువా, మా పాపములను బట్టియు మా పితరుల దోషములను బట్టియు యెరూషలేము నీ జనముల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకొనుచున్నాము. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము, కానీ మా స్వనీతి కార్యములను బట్టియు నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించుటలేదు. మా దేవ, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. దేవుడు ఈ వాక్యమును మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. వాక్య సందేశంలోనికి వెళదాము. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులను మరి ఆహ్వానించుకుందాము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ త్రిత్వం తర్వాతి 11వ ఆదివారములో మనందరం ప్రవేశించాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము
18వ వచనం. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా ఆలకింపుము. ప్రభువా క్షమింపుము. ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినమని వేడుకొంటిని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్నటువంటి 3 పాఠాలలో ఉన్నటువంటి అంశము 1, మనం సేవించే దేవుడు నిజమైన దేవుడు. మనము 2, నిజమైన విశ్వాసిగా చేయాలి ప్రార్థన. 3వది, నిజమైన ప్రార్థన చేయాలి. కనుక నిజమైన విశ్వాసి నిజమైన దేవునికి చేయవలసిన నిజమైన ప్రార్థన, ఇది ఈ 3 పాఠాల్లో ఉన్నటువంటి అంశము. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన క్రైస్తవ విశ్వాస జీవితంలో విశ్వాసి క్రీస్తును చూడటం లేదు. క్రీస్తు మనల్ని చూడాలి అని అనుకోవటం వేరు, క్రీస్తు మనలను చూడటం వేరు. మనం ఎందుకు దేవుని సన్నిధికి వెళుతున్నాం, ఎందుకు దేవునికి ప్రార్థన చేస్తున్నాం అని అంటే, దేవుడు నన్ను చూడాలి, దేవుడు నా ప్రార్థనను ఆలకించాలి, నేను చేయు ప్రార్థన ఆలకించబడి నా ప్రార్థన ఆలకించడం ద్వారా దేవుడు నన్ను చూడాలి అనేటటువంటి ఉద్దేశంతోనే మనం భక్తి చేసిన, ప్రార్థన చేసిన, సేవ చేసిన. అయితే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా? మన ప్రార్థన ఆలకించబడుతుందా? మన ప్రార్థన ఆలకించి దేవుడు మనల్ని చూస్తున్నాడా అని దేవుని వాక్య వెలుగులో మనం పరీక్ష చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని చూడాలి అని అనుకోవటం వేరు, దేవుడు మనల్ని చూడటం వేరు. ఉదాహరణకి మనం మన పని మీద రోడ్డు మీద వెళుతూ ఉంటే ఆ దారిలో గుండా ఒక మంత్రి, ఒక క్యాబినెట్ హోదా ఉన్నటువంటి మంత్రి వెళుతూ ఉంటే సైరన్ మ్రోగుతూ ఉంటుంది. ఫలానా మంత్రి గారు వెళుతూ ఉన్నారు అని అందరూ ఆ సైరన్ వైపు, ఆ కారు వైపు, కొంతమంది తొంగి చూసి ఆ కారులో ఉండే మంత్రిని చూస్తారు. కానీ ఆ మంత్రి తిరిగి మనల్ని చూస్తాడా? చూడాల్సిన అవసరం ఉందా? లేదు కదా. ఒకవేళ మనల్ని చూసి కారు ఆపి దిగి మనల్ని పలకరించాడు అనుకోండి, అది ఎంత జనాలకి ఆశ్చర్యం, మనకి ఆనందం వేస్తుంది. అలాంటి సందర్భాలు నాకు 4-5 సార్లు జరిగింది. మంత్రులు, అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, వారికి నాకున్నటువంటి పరిచయాన్ని బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే మనం సేవించే దేవుడు మనల్ని చూడాలి అని అనుకోవటం వేరు, మనం చూసి మన ప్రార్థనలను ఆలకించటం వేరు. చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇక్కడ పాత నిబంధన పాఠంలో నిజమైన విశ్వాసి చేసే ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు అని మనకు రుజువు అవుతా ఉంది. పత్రిక పాఠంలో ప్రార్థన ప్రభు దగ్గరికి చేరకుండా చేసే ఆటంకాలు ఏమిటో, ప్రార్థన ప్రభు దగ్గరికి చేరకుండా చేసేటటువంటి మనకు జరిగేటటువంటి ఆటంకాలు ఏమిటో మనకి పత్రిక పాఠంలో పౌలు గారు వివరిస్తూ ఉన్నాడు. ఇక సువార్త పాఠంలో నిజమైన విశ్వాసి ఆటంకాలను ఎదిరించి
ప్రభు దగ్గరకు ఎలా రావాలో, ఎందుకు రావాలో చూపిస్తూ ఉంది. పాపాత్మురాలైన స్త్రీ ఆమె ప్రభు దగ్గరకు రావటానికి ఎన్నో ఆటంకాలు, అడ్డుబండులు ఉన్నాయి. ఇది 21వ శతాబ్దం కాదు. 21వ శతాబ్దంలో అయితే ఒక స్త్రీ పురుషుడి దగ్గరికి వచ్చి మాట్లాడవచ్చు, వెళ్ళిపోవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ మొదటి శతాబ్దంలో ఒక పాపంలో ఉన్నటువంటి స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో మాట్లాడి ప్రభు యొక్క క్షమాభిక్ష పొందుకొని వెళ్ళటం అంటే అంత ఆషామాషా విషయం కాదు. కాబట్టి 3 పాఠాలలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి మనం ఎలా ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడో వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకుందాం. అయితే డానియేల్ ఈ దానియేలు క్రీస్తు పూర్వం 539వ సంవత్సరంలో మాదియా వారు, పారసిక వారు వశపరుచుకున్నారు. దానికి కొద్ది కాలం తర్వాత దానియేలు పరిచర్య చేశాడు. అంటే మీకు అర్థం కావాలంటే, ఇర్మియా ప్రవక్త యెరూషలేములో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు బబులోను సామ్రాజ్యం వారు యెరూషలేము మీదకి దండెత్తి వారిని బందీలుగా తీసుకొని వెళ్ళిపోయారు. ఎప్పుడు 550 ఆ పీరియడ్లో, క్రీస్తు పూర్వం. ఇది యెరూషలేము అనేటువంటిది పాలస్తీనాలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి యెరూషలేము దేశ రాజధాని. బబులోను సామ్రాజ్యం అంటే ఇప్పుడు అబుదాబి, గల్ఫ్ కంట్రీస్ ఉన్నటువంటి స్థలం. కాబట్టి అప్పటి నుంచి ఇంకా ఆదికాండం ఇష్మాయేలీలకి, ఇశ్రాయేలీలకి ఆ సమస్య, ఆ శత్రుత్వం అప్పటికీ ఇప్పటికీ కొనసాగుతూనే కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మాదీయులు, పారసీకులు మీరు ఎక్కడున్నారు? బబులోను సామ్రాజ్యం అంటారు. అప్పుడు బబులోను సామ్రాజ్యం అంటే ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ అన్నమాట, అబుదాబి ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి అక్కడి నుంచి పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి యెరూషలేమును దండెత్తి యెరూషలేములో ఉన్నటువంటి యవనస్తులను, మరికొంతమంది పెద్దాళ్లను, బలవంతులైనటువంటి వారిని, యవనస్తుల్ని, పిల్లల్ని పట్టుకుపోయారు. పట్టుకుపోతే ఆ తరుణంలో ఈ దానియేలుని కూడా తీసుకుని వెళ్ళారు. దానియేలుని తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే, ఆ యొక్క అతనుకున్నటువంటి తెలివితేటలని ఉపయోగించుకొని అతనికి ఒక మంచి ఎమ్మెల్సీ పోస్ట్ అనుకుందాం. ఎమ్మెల్యేలు వేరు, ఎంపీలు వేరు, ఎమ్మెల్సీలు వేరు. కాబట్టి దానియేలుకి బబులోను రాజ్యంలో, శత్రు రాజ్యములో దానియేలుకి ఒక మంచి పోస్ట్ ఇచ్చారు, ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చారు. ఆయనతో పాటు కొంతమంది బలవంతులైన తెలివి కలిగినటువంటి యవనస్తులు బంధించబడి వారికి ఇష్టం లేకపోయినా అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. మన భాషలో సెక్రటేరియట్ అనుకుందాం. ఆ సెక్రటేరియట్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి కొద్ది మందికి చేపల సర్వీస్ లాగా దానియేలు అక్కడ పరిచర్య చేస్తున్నాడు. ఇక విడిచిపెట్టబడినటువంటి ముతక బ్యాచ్ యెరూషలేములో ఉంది. వీరికేమో ఇర్మియా ప్రవక్త పరిచర్య చేస్తున్నాడు. ఈ బబులోను సామ్రాజ్యం రాజులు తీసుకుని వెళుతూ ఏం చేశారంటే యెహెజ్కేలును కూడా తీసుకెళ్లారు. అప్పుడు ఆయన కొత్తగా ట్రైనింగ్ అయిపోయి వచ్చిన పాదిరి గారిని కూడా తీసుకెళ్లారు. ఎందుకు? ప్రజలకు ఎప్పుడన్నా క్రిస్మస్ పండగకి, ఈస్టర్ పండగకి అప్పుడు ఆ పండగలు లేవు, యూదులకున్న పండగలు వేరే. కాబట్టి అలాంటి పండగప్పుడు దేవుడు గుర్తొస్తే పాదిరి గారు గుర్తొస్తాడు. కాబట్టి పాదిరి గారు గుర్తొస్తే అక్కడ పాదురులు ఉండరుగా బబులోను సామ్రాజ్యంలో. కాబట్టి దేవుని పేరు చెప్పి ప్రజలు తిరుగుబాటు చేస్తారేమో, తిరిగి మరలా పారిపోతారేమో వారి దేశానికి. వీళ్ళేమో ఫ్రీ కాస్ట్ ఆఫ్ లేబర్, ఫ్రీగా పనిచేసుకునేటువంటి వాళ్ళు, చేయించుకునేటువంటి బ్యాచ్. కాబట్టి వారికి సేవ చేసే నిమిత్తము
యెహెజ్కేలును కూడా పట్టుకుపోయారు. కాబట్టి బబులోను దేశంలో యెహెజ్కేలేమో ప్రజల మధ్య, ఏది బందీలుగా ఉన్నటువంటి ప్రజల మధ్య యెహెజ్కేలు పరిచర్య చేస్తూ ఉన్నాడు. రాజనగర్లో, ప్యాలెస్లో ఉన్నటువంటి యూదులు, మంచి మంచి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ క్యాడర్లో ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు, ఆఫీసర్స్, ఫస్ట్ క్లాస్ ఏమంటారు, గెజెటెడ్ ఆఫీసర్స్. వారి మధ్య దానియేలు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇర్మియా ఏమో విడవబడినటువంటి ముసలా ముతకా బ్యాచ్ దగ్గర పరిచర్య చేస్తున్నాడు. కాబట్టి గ్రంథాలు మనం చదువుతున్నప్పుడు, ఇర్మియా గ్రంథం చదువుతున్నప్పుడు, యెహెజ్కేలు గ్రంథం చదువుతున్నప్పుడు, దానియేలు గ్రంథం చదువుతున్నప్పుడు వారి బ్యాక్గ్రౌండ్ ఏంటో, అక్కడ స్థలాల పరిస్థితులు ఏంటో, ఏ స్థలంలో ఏ సందర్భంలో వారు పరిచర్య చేశారో మనకు తెలిస్తే కానీ ఈ కాన్సెప్ట్ మనకు అర్థం కాదు. అర్థమవుతుందా? కాబట్టి ఇక దానియేలు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దానియేలు కొంతకాలం బబులోను చెరలో ఉన్న వారిని చూసి తిరిగి యెరూషలేము సంఘము కొరకు, పట్టణం కొరకు గురించి గొప్ప విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని మిల్లారా, ఇతను ఎమ్మెల్సీ కాబట్టి మంచి క్యాడర్లోనే ఉన్నాడు. కానీ తన 3 అంతస్తుల భవనంలో నుంచి అటువైపు చూస్తే తన తోటి వారు, తన జనం, స్వకీయులైనటువంటి యూదులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి బట్టలు లేక బానిస బ్రతుకును బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితిని చూసి నాకేమో వాళ్ళు ఎట్టపోతే నాకెందుకులే, నా పాటికి నేను లగ్జరీ లైఫ్, విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నాను అని చెప్పేసి ఆయన సరిపెట్టుకోలేదు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఆయన చేయదగిన పని ఒకటే. ఏం చేస్తున్నాడో చూడండి. 16వ వచనం, ఈరోజు పాఠం 15వ వచనం నుంచి చాలా స్పష్టమైన ప్రార్థన, దేవునికి అంగీకారమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన భక్తుడైన దానియేలు చేస్తున్నాడు. ప్రభువా అని సంబోధిస్తున్నాడు. ఒక్కొక్క మాట చాలా విశ్వాసంతోనూ విధేయతతోనూ పలికిన మాటలు. ఏమన్నా చూడండి, ప్రభువా, ద లార్డ్. ప్రభువు అనగా పరిపాలకుడు. ప్రియ దేవునిలో మనం ఒక గవర్నమెంట్ అండర్లో ఉన్నాం. పాత ప్రభుత్వం కొన్ని పథకాలు ఇస్తే గవర్నమెంట్ మారినప్పుడు ఆటోమేటిక్గా పథకాలు మారిపోతాయి. ఒకప్పుడు 2004లో ఎర్ర బస్సు ఉండేది. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు పల్లెవేలు కానీ పచ్చ బస్సులు వచ్చినాయి. కాదు నాకు ఆ ఎర్ర బస్సే కావాలని ఆడ కూర్చుంటే ఎర్ర బస్సు రాదు. మోడీ రాకముందు పాత నోట్లు ఉన్నాయి, మోడీ గారు వచ్చిన తర్వాత కొత్త నోట్లు వచ్చినాయి. కాదు నేను ఇంకా పాత నోట్లు చల్లేసుకుంటాను అంటే అవి పనికిరావు. అంటే మన మీద ఎవరైతే ప్రభుత్వం చేస్తూ ఉన్నారో వారి అడ్మినిస్ట్రేషన్కి, వారి పరిపాలనకు ఖచ్చితంగా మనం ఒబే అవ్వాల్సిందే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తరుణంలో ఇక్కడ దానియేలు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా అంటున్నాడు, పరిపాలకుడా, మా జీవితాల మీద, మా బ్రతుకుల మీద, మా భవిష్యత్తు మీద, మా కుటుంబం మీద, మా ఇంటి మీద, మా ఒంటి మీద నీవే మాకు అధికారివి. కాబట్టి నీవు ఆజ్ఞాపిస్తే మేము ఆలకిస్తాము, నువ్వు చెప్పింది మేము వింటాము, నువ్వు చెప్పింది మేము చేస్తాము. ఎన్నో మాటలు ఇందులో దాగి ఉన్నాయి, ఎన్నో భావాలు ఇందులో దాగి ఉన్నాయి. ప్రభువా, మా దేవా, నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించటం వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటివి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేయర్ లో మొదటగా పి మీన్స్ యాజ్ ఎ ప్రైజ్. ఇక్కడ దానియేలు ప్రార్థించవలసినటువంటి విధానాన్ని చూపిస్తూ ఉన్నాడు, నేర్పిస్తున్నాడు. మొదటగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు.
ఐగుప్తు నుంచి వచ్చింది ఎప్పుడు వీళ్ళు? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు. ఇదేమో క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలు. అంటే దాదాపుగా 1000 సంవత్సరాలకు పూర్వం, దానియేలు పుట్టక మునుపు 1000 సంవత్సరాలకు పూర్వం మోషే పరిచర్య చేశాడు. మోషే పరిచర్యలో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు కనాను దేశానికి నడిపించబడ్డారు. కాబట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క మంచిని, దేవుడు తన ప్రజలకు ఏం చేశాడో దేవునికి గుర్తు చేస్తూ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించటం వలన ఇప్పటి వరకు నీ నామములకు ఘనత తెచ్చుకుంటివి. అంతవరకు బాగానే ఉంది. రెండవది, మేమైతే పాపము చేసి చెడు నడతల్లో నడిచిన వారము. ఎంత గొప్ప ప్రార్థన, మంచి ప్రార్థన, చేయవలసిన ప్రార్థన, చేయదగిన ప్రార్థన, దేవుడు వినేటటువంటి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ప్రభువా నువ్వైతే 1000 సంవత్సరాలకు పూర్వం ఆ గొప్ప కార్యాన్ని చేశావు, బట్ మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. అని ఎమ్మెల్సీ స్టేటస్. అదిగో ఎదురుగున్నటువంటి వాళ్ళు పనికిమాలిన కాబట్టి వాళ్ళేమో బానిస బ్రతుకుతున్నారు, బానిస బ్రతుకులో ఉన్నారు. నేను మంచాన్ని కాబట్టి నేను ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను, మంచి స్టేటస్లో ఉన్నాను, మంచి పదవిలో ఉన్నాను, మంచి హోదాలో ఉన్నాను అని దానియేలు చెప్పుకోవటం లేదు. ఎంత స్పష్టమైన ప్రార్థన చేస్తున్నాడు చూడండి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. 16వ వచనం, ప్రభువా మా పాపములను బట్టి, మా పితరుల దోషములను బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. ప్రియ దేవునిలో ఈరోజు యెరూషలేము పట్టణము, అరే ఈ పట్టణానికి ఎంత దుర్గతి పట్టింది, ఎంత దుస్థితి పట్టింది అని చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకోవటానికి గల కారణాలు ఏంటంటే, ప్రియ దేవునిలారా ఏమని ఒప్పుకున్నాడు చూడండి. ప్రభువా, ఒకటి మా పాపములను బట్టి, రెండవది మా పితరుల దోషమును బట్టి. మా పాపములు, మా పితరుల దోషములు. ప్రియ దేవుని మిల్లారా, ఈరోజు చాలామంది ఏదన్నా తప్పు చేసి వెంటనే ఎదుటాళ్ళ మీద వేసేస్తారు, లేదా తాము చేసిన తప్పును కప్పిపెట్టుకుంటారు. కానీ దానియేలు ఎంత స్పష్టమైన ప్రార్థన చేస్తున్నాడంటే, ఒకటి తాను చేసిన వాటిని మాత్రమే కాకుండా తన పితరుల దోషమును కూడా దేవుని సన్నిధానములో ఒప్పుకుంటున్నాడు. ఎంత విశాలమైన హృదయము, ఎంత పాజిటివ్ మైండ్ అండి దానియేలుది. మనం చేసిన తప్పులే తప్పిపుచ్చుకుంటాం, కప్పిపుచ్చుకుంటాం. కానీ దానియేలు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా మేము పాపం చేశాం, మా పితరులు దోషం చేశారు కాబట్టి మా పాపమును బట్టి, మా పితరుల దోషమును బట్టి ఇవాళ ఏమైపోయింది? యెరూషలేము పట్టణము, యెరూషలేము సంఘము పాడైపోయింది. ఈ సందర్భంలో వీళ్ళు ఎక్కడున్నారు? బబులోను చెరలో ఉన్నారు. చెరలోకి వచ్చి ఒక 20 years అయిపోయి ఉంటుంది. ఇంకా 50 ఏళ్ళు వాళ్ళు అక్కడ శిక్ష అనుభవించాలి. కాబట్టి ఆ బాధలు చూస్తూ, తన తోటి ప్రజల పరిస్థితులను చూస్తూ, వారి బాధను చూస్తూ దానియేలు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మా పాపమును బట్టి, మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూలో ఉన్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. అయ్యా మా పాపమును బట్టి సంఘము ఈ విధంగా నిందాస్పదమైంది, నిందల పాలైంది. అప్పుడప్పుడు తల్లిదండ్రులు పిల్లలను చూసి అంటారు, అరే పనికి వాళ్ళాడా, నువ్వు చేసిన పని వల్ల ఈరోజు నేను బజార్లోకి వెళ్ళలేకపోతున్నాను. వయసు వచ్చిన పిల్లలు తప్పు చేసినప్పుడు ఆ తల్లి ఆ పిల్లని తిడుతూ ఉంటుంది, ఏమే పనికి మాలిందానా, నువ్వు చేసిన ఈ పొరపాటు వలన ఈ రోజున మేము తలెత్తుకోలేకపోతున్నాం, బజార్లోకి వెళ్ళలేకపోతున్నాం అని అంటారే. అలాగే ఇక్కడ దానియేలు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా మేము చేసిన పాపము,
మా పితరులు చేసిన దోషము వలన ఈ రోజున యెరూషలేము పట్టణము, యెరూషలేము సంఘము నిందాస్పదమైనది, నిందల పాలు అయినది. బా, ఎంత విశాలమైనటువంటి, ఎంత స్పష్టమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఎప్పుడు మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని అప్లికేషన్స్ పెట్టడమే కానీ అసలు దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు, దేవుడు మన నుంచి ఏం చెయ్యాలి అని అనుకుంటున్నాడు అనే ప్రార్థన మనకు రావట్లా. ఎప్పుడు మనం పొయ్యి మీదకి కావాలి, పొయ్యి కింద కావాలి, ఒంటి మీదకి కావాలి, ఇంటి మీదకి కావాలి అని చెప్పేసి అని మన సొంత డబ్బా కొట్టుకుంటామే కానీ ప్రభువా సంఘము యొక్క పరిస్థితులు ఏంటి? సంఘము నిందల పాలు అవుతా ఉంది. సమస్యలు సంఘాన్ని చుట్టుముడుతూ ఉన్నాయి. ఇంత సుదీర్ఘ ప్రార్థనలో దానియేలు తన గురించి కానీ, తన కుటుంబం గురించి కానీ, తన వ్యక్తిగత జీవితం గురించి కానీ, తన స్వార్థం గురించి కానీ, తన స్వప్రయోజనం గురించి కానీ, తన స్వలాభము గురించి కానీ ఆయన ప్రార్థన చేసిన దాఖలాలు ఈ ప్రార్థనలో మనకి కనబడటలేదు. ఎంత మంచి ప్రార్థన, ఎంత చేయవలసిన ప్రార్థన, ఎంత స్పష్టమైన ప్రార్థన చేస్తున్నాడు చూడండి. యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. పోయిన వారం పాఠంలో యెరూషలేమా యెరూషలేమా అని ప్రభు గద్దించి మాట్లాడితే ఇక్కడ యెరూషలేము గురించి, సంఘము గురించి ప్రార్థిస్తున్నాడండి భక్తుడు. ప్రియ దేవులారా, మనం వెళుతున్నటువంటి సంఘము గురించి, సంఘ అభివృద్ధి గురించి, సంఘ కాపరి గురించి, సంఘ క్షేమం గురించి మనం ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం? పాస్టర్ గారు నిన్ను పలకరియకపోతే ప్రార్థనకు రావు, మైకి ఇచ్చి పాట పాడకమంటే ప్రార్థనకు రావు, నీ పేరు మైకులో చెప్పకపోతే ప్రార్థనకు రావు. కానీ ఇక్కడ దానియేలు ఎంత స్పష్టంగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. అనేక సార్లు చెప్పాను, యెరూషలేము 7 పర్వతముల మీద కట్టబడిన పట్టణం. కాబట్టి ప్రభుకి గుర్తు చేస్తూ ఉన్నాడు, అయ్యా యెరూషలేము అంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. యెరూషలేము మాది కాదయ్యా, యెరూషలేము నీదయ్యా. కాబట్టి యెరూషలేము ప్రతిష్ఠితమైన పర్వతమయ్యా. ఆ పట్టణము మీదకు వచ్చిన నీ కోపమును, నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాను. అయ్యా యెరూషలేము సంఘము నీదయ్యా, యెరూషలేము పట్టణము నీదయ్యా. అక్కడ నివసిస్తున్నటువంటి సంఘము, ప్రజలు, విశ్వాసులు నీవారయ్యా. ప్రియ దేవుని ఎంత విశాలమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఆ పట్టణము మీదకి వచ్చిన నీ కోపమును, నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకొనుచున్నాను. సరే, ఆ కోపం వచ్చింది. వెనక పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, ఎలుక ఎక్కిరిచ్చిందని సూరుకు నిప్పి పెట్టుకుంటావా అంటే ఇప్పుడు వాళ్ళకి అసలు అది తెలియదు. ఇంట్లో మనిషి మంచం మీద అలా పడుకొని ఉన్నాడు. ఎలుకలుగా పడుకొని పైకి చూస్తూ ఉంటే నెట్టాడి ఇల్లు, తాటాకులతో కప్పినటువంటి ఇల్లు, పాక, పూరి పాక. అవి ఇప్పుడు వాళ్ళకి తెలియదు అసలు. ఆ సూరులో నుంచి ఒక ఎలుక తొంగి చూసి మనోడిని ఎక్కిరించిందంట. అది ముందుకు వెనకట్ట కదులుతూ ఉంటుంది. నేనంటే ఏమనుకున్నావు? మా ఊర్లో మా ప్రెసిడెంట్ గారు, మా మున్సిపల్ గారు, మా కాడం గారు నేనంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు. ఎలుక, నువ్వు నన్ను ఎగతాళి చేస్తావా? నువ్వు నన్ను నిందిస్తావా? నువ్వు నన్ను అవహేళన చేస్తావా? నీ ఎంత చూస్తా అని చెప్పేసి అని దాన్ని కొట్టడానికి, చంపటానికి ఇంట్లోకి బయటికి ఇంట్లోకి డజన్ సార్లు తిరిగాడు. అది అగపడిద్దా? అది చిక్కిద్దా? చెక్కదు. సరే నీ సంగతి చూస్తా అని చెప్పేసి ఆ ఇంటి ఆవిడ బయట కూర్చొని పొయ్యి దగ్గర కూర్చొని వంట చేస్తూ ఉంటే ఆ పొయ్యిలో కట్ట తీసుకొచ్చి ఆ సూర్యుకి నింపెట్టాడంట.
ఏమైతే ఆ నీళ్ళే తగలబడిపోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ దానియేలు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కారుణ్ణి బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాను ప్రభువా. కాబట్టి నీ ఇల్లయ్యా, నీ కుటుంబమయ్యా, నీ సంఘమయ్యా, నీ ప్రతిష్ఠితమైనటువంటి పర్వతమయ్యా యెరూషలేము, అలాంటి నీ పట్టణం మీద, నీ సంఘం మీద, నీ ప్రజల మీద నీవు కోపగించితే మేమేమైపోతామయ్యా? ఎంత తగ్గింపు స్వభావము, ఎంత తగ్గింపు మనస్సు, ఎంత తగ్గింపు ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఏమని ప్రార్థించండి. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువా, చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ కుటుంబ సభ్యులారా, ప్రియ దంపతులారా, ప్రియ యవనస్తులారా, ఒకవేళ దేవుని ఉగ్రత వలన, దేవుని యొక్క రౌద్రం వలన, దేవుని యొక్క కోపం వలన ఒకవేళ నీ కుటుంబం, నీ కాపురం, నీ బిడ్డలు, లేకపోతే నీ బిడ్డల భవిష్యత్తు తగలబడిపోతూ ఉందేమో, కాలిపోతూ ఉందేమో, నాశనపరమైనటువంటి స్థితిగతుల మధ్య ఉంటూ ఉందేమో, ఒకవేళ అలాంటి పరిస్థితిలో నీవు నేను ఉంటే, ఒకవేళ నీవు నేను లేకపోతే, మనకు తెలిసిన వారు ఎవరైనా దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క తీర్పుకు, దేవుని యొక్క రౌద్రానికి గురైనప్పుడు మనం చేయవలసిన ప్రార్థన ఇదిగో ఇదియే. ఏమని ప్రార్థిస్తున్నాడు చూడండి. ప్రభువా, చూడండి, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను, ఒకటి ప్రార్థన, రెండవది విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. కొన్ని సందర్భాల్లో కుటుంబాలు శిథిలమైపోతూ ఉంటాయి, కాపురాలు శిథిలమైపోతూ ఉంటాయి. కుటుంబాలు, కాపురాలు, బిడ్డల యొక్క భవిష్యత్తు, ప్రియ దేవునిలారా, కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఎలాగుంటాయి అంటే శిథిలమైనటువంటి స్థితులలోనికి వెళ్ళిపోతాయి. ఆ శిథిలమైనటువంటి జీవితాలను, శిథిలమైనటువంటి బ్రతుకులను, శిథిలమైనటువంటి కుటుంబాలను, శిథిలమైనటువంటి సంఘమును బాగు చేయటానికి మనం ఏం చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో దానియేలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఏమని నేర్పిస్తున్నాడు చూడండి. ప్రియ దేవునిలారా, నీ ముఖ ప్రకాశము రానిమ్ము, నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము. ఒక్కొక్క పదం ఎంత డెప్త్ అండి. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ కదా, మంచి ఎడ్యుకేటర్, ఆయన మంచి చదువరి, మంచి నేర్పరి, మంచి దేవుని కోసం రోషం పౌరుషం కలిగినటువంటి ప్రవక్త. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని ప్రార్థిస్తున్నాడు చూడండి. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించుటలేదు. అయ్యా, మేము దాచిపెట్టుకున్నాం నీ దగ్గర, మాది మాకి అని అడగట్లా. మా స్వనీతి క్రియలు ఏమీ లేవు, అసలు మేము నిన్ను అడగటానికి కూడా పనికిరాం, కానీ నీ దగ్గర బోళ్ళంత ఉంది, కాబట్టి దయచేసి కొంచెం పెట్టయ్యా అని ఎంత తగ్గింపు స్వభావంతో, ఎంత వినయ విధేయతలతో ప్రార్థన చేస్తున్నాడో దానియేలు ఈ వాక్య భాగంలో మనం నేర్చుకుంటాం. కాబట్టి ప్రియ దేవునిలో నిజమైన విశ్వాసి, నిజమైన దేవునికి చేయవలసిన నిజమైన ప్రార్థన, ఇంత సుదీర్ఘమైన ప్రార్థనలో దానియేలు తన గురించి కానీ, తన వ్యక్తిగత జీవితం గురించి కానీ, తన
ప్రొఫెషనల్ తను చేస్తున్నటువంటి ఉద్యోగం గురించి కానీ, తన రాజరికలో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ ప్రార్థన చేయట్లేదు. కేవలం సంఘము యొక్క క్షేమము కొరకు, యెరూషలేము యొక్క బాగు కొరకు, యెరూషలేము పట్టణం కొరకు మాత్రమే ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసి చేయవలసిన ప్రార్థన ఏంటంటే సంఘ క్షేమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ ఉపయోగం కొరకు ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. అందుకని సంఘంలో సమస్య వచ్చిందని మనం ఆగిపోకూడదు. సంఘములో కలత వచ్చిందని వెళ్లకుండా ఆపివేయకూడదు. కొన్ని సందర్భంలో చాలా తేలిగ్గా అనేటువంటి మాట ఏంటంటే, ఈ పాదిరి గారు మంచివాడు కాదండి, అబ్బా నువ్వు మంచివాడు ఏంది, ఈ సంఘం మంచిది కాదండి, డబ్బులు అనేది అంటున్నారండి. చాలా తేలికైనటువంటి మాట ఏంటంటే, మనం తప్పు చేసి, మనం పొరపాటు చేసి సంఘం మీదనో, సంఘ కాపరి మీదనో, లేకపోతే ఏదో ఒక మీద నెపములు వేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దానియేలు, ప్రియ దేవుని బిడ్డలారా, నెపములు వేయకుండా ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఎంత గొప్ప ప్రార్థన! నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా సునీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించుట లేదు. అయ్యా, మేము అసలు ప్రార్థన చేయటం కాదు కదా, నీ సన్నిధికి వచ్చే అర్హత కూడా మాకు లేదు, నీ సన్నిధిలో నిలబడేటటువంటి యోగ్యత మాకు లేదు. కానీ ఎందుకు వచ్చాము? నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము. ప్రియ దేవునిలారా, ఏమన్నాడు చూడండి. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము, నీ కన్ను తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని ప్రార్థిస్తున్నాడండి? ఈ పట్టణమును దృష్టించి చూడుము అంటున్నాడు. ప్రభువా ఆలకించుము అంటున్నాడు. ప్రభువా క్షమించుము అంటున్నాడు. ప్రభువా ఆలస్యము చేయక నా మనవి చిత్తగించుము అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం సేవించే దేవుడు చూడగలిగిన దేవుడు. కొన్ని సందర్భాల్లో అయ్యో నా బాధను దేవుడు చూడట్లేదు, నా బాధ, నా వేదనను ప్రభు కనిపెట్టట్లేదు, మరి నా బాధలో, నా వేదనలో ప్రభుకి కనబడట్లేదా అని చెప్పేసి అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చేటటువంటి సమాధానం ఏంటో చూద్దాం. 33వ కీర్తన 13వ వచనం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. చూసారా ఎవరిని? అసలు దేవుడు ఏం చేస్తున్నాడు? యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు. దేవుని పని అదే. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మన బాధలో, మన వేదలో, మన సమస్యలో, మన ఇరుకులో, మన ఇబ్బందిలో దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని చెప్పేసి అనుకుంటాం. కానీ వాక్యము ఏమని సెలవిస్తుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. చూచుచూ ఉన్నాడు అనేటటువంటిది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. చూస్తాడు అనేది కాదు, చూసేశాడు అయిపోయింది కాదు. ప్రియ దేవుని భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించేవాడు,
వారిని దర్శించువాడు. అది సంగతి. చూస్తాడు, తగిన కాలమందు దర్శనము ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం మరొక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనములో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట చదువుదాం. నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును, వారు అగ్నిని తప్పించుకున్నను, అగ్నియే వారిని దహించును. వారి ఎడల నేను కఠిన దృష్టి గలవాడనై ఉండగా నేను యెహోవానని మీరు తెలుసుకుందురు. కొన్ని సందర్భాల్లో అయ్యా నేనే భక్తి చేస్తున్నాను, ఎండిపోతున్నాను, వాడు అసలు ఏం భక్తి చేయట్లేదు, వాడు పండిపోతున్నాడు. ఏందే కొన్ని సందర్భాల్లో మన ఆలోచనలు ఇలాగ ఉంటాయి. నేనేమో భక్తి చేస్తూ ఉన్నాను, ఎండిపోతూ ఉన్నాను. వాడేమో అసలు భక్తి చేయట్లేదు, చాలా దుష్టుడు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు. వాడు భక్తి చేయట్లేదు, బాగా పండిపోతున్నాడు. నేనేమో భక్తి చేస్తున్నాను, ఎండిపోతున్నాను. మరి ఏంటయ్యా ప్రభువా అని చెప్పేసి కొన్ని ఎందుకు ప్రభువా నువ్వెందుకు చూడట్లేదు, నువ్వెందుకు చూడవు అని కొన్ని సందర్భాల్లో ప్రశ్నార్థకంగా మనం ప్రభువుని ప్రార్థన చేస్తాం. అయితే ప్రభువు ఏమని జవాబు ఇస్తున్నాడు అని అంటే చూద్దాం. 15వ అధ్యాయం 7వ వచనం, నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును. ఇందాక వాక్య భాగములో నేను అందరినీ దృష్టించుచున్నాను అన్నాడు. ఇక్కడేమో వారి మీద ఎవరాళ్ళు? దేవునికి భయపడినటువంటి బ్యాచ్. ప్రియ దేవుని బిడ్డలారా, వారిని ఎలాగ చూస్తున్నాడంటే వారి మీద కఠిన దృష్టి నిలుపుదును, వారు అగ్నిని తప్పించుకున్నను, అగ్నియే వారిని దహించును. తప్పు చేసి, నేరం చేసి, ఘోరం చేసి, పాపం చేసి, ద్రోహం చేసి మేము తప్పించుకున్నాం అని అనుకోవచ్చు తాత్కాలికం. కానీ ఏదైతే తప్పించుకున్నాము అని అనుకుంటున్నారో ఆ అగ్నే ఏం చేస్తుందట? వారిని దహించును. వారి ఎడల నేను కఠిన దృష్టి గలవాడనై ఉండగా నేనే యెహోవానని మీరు తెలుసుకుందరు. వారు నా విషయమై విశ్వాసఘాతుకులైరి గనుక నేను దేశమును పాడు చేసేదను. విశ్వాసఘాతుకులు అట. ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిస్థితి ఎలాగుంది? మన స్థితి ఎలాగుంది? మన భక్తి ఎలాగుంది? మన ఆత్మీయ స్థితి ఎలాగుంది? విశ్వాసఘాతుకులు అంటున్నాడు దేవుడు. విశ్వాసఘాతుకుల మీద దేవుడు ఎలాంటి దృష్టి నిలుపుతాడనంటే నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును. ప్రియ దేవుని బిడ్డలారా, మనం విశ్వాస వీరులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఇక ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి కానీ ఇవన్నీ చెప్పలేను. పత్రిక పాఠంలోకి వెళదాం. ప్రియ దేవుని బిడ్డలారా, పత్రిక పాఠంలో మనం చేసేటటువంటి ప్రార్థన దేవుని దృష్టికి చేరకుండా వచ్చేటటువంటి ఆటంకాలు కొన్ని ఉంటాయి. దేవునిలో ఎదగకుండా, దేవునిలో నిలవకుండా, దేవుని దగ్గర ఫలించకుండా, దేవునిలో విశ్వాసంలో ముందుకు జరగకుండా విశ్వాసికి ఆటంకాలు కలిగించేటటువంటి ఆటంకాలు, అడ్డుబండలు ఏంటయ్యా అని అంటే పత్రిక పాఠం రోమపత్రిక 8వ అధ్యాయం 33వ వచనం, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపవాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా గొప్ప మాట చెబుతూ 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి
సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏం చేశాడయ్యా, ఏం చేస్తున్నాడయ్యానంటే మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి, మనం మట్టి వారలము, మట్టి వాళ్ళం. మట్టి కిందది దేవుడు పైన ఉన్నటువంటి వాడు. కాబట్టి మనకు తెలియదు. కాబట్టి అప్పుడప్పుడు పిల్లాడు నాయన దగ్గరికి వచ్చి, నాయన నాకు అది కావాలి, ఇది కావాలి అని అసలు ఏం కావాలో అడగటం తెలియక ఏదేదో చెబుతూ ఉంటాడు. అప్పుడు తల్లి వచ్చి వాడికి అది కావాలంట అని చెప్పుద్ది. రే అదేది నువ్వు అడగొచ్చుకో నన్ను అంటాడు తండ్రి. తల్లి వచ్చి ఆ బిడ్డకు ఎలా సహాయం చేస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరనీయకుండా చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? కాబట్టి కొన్ని సందర్భాల్లో మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరనీయకుండా మనకు వచ్చేటటువంటి ఆటంకాలు, అడ్డుబండలు, అవరోధాలు ఏంటాయి అంటే చూడండి, ఇక్కడ 1 శ్రమ అయినను, 2 బాధ అయినను, 3 హింస అయినను, 4 కరువైనను, 5 వస్త్రహీనత అయినను, 6 ఉపద్రవమైనను, 7 ఖడ్గమైనను మనలను ఎడబాపునా. 7 ఆటంకాలు చెబుతూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ప్రియ దేవునిలారా, క్రీస్తును మనం ప్రేమించకుండా ఉండటానికి, క్రీస్తు మనలను ప్రేమించకుండా ఉండటానికి కొన్ని సందర్భాలలో ఇలాంటి ఆటంకాలు వస్తాయి. ఏంటివి? 1 శ్రమ, 2 బాధ. నీకు శ్రమ ఏంది, బాధ ఏంది? ప్రియ దేవుని, శ్రమ అనేది మానసిక పరమైనటువంటిది అయితే బాధ అనేటటువంటిది శారీరకమైనది. 3 హింస అనేది మనకు సంబంధం లేకుండా మనల్ని వేరేవారు, పొరుగువారు, ఇరుగు పొరుగువారు పెట్టేది. 4 కరువైనను, కరువు అంటే ఆకలి. 5 వస్త్రహీనత అయినను, బట్టలు ఉండయి, ఇప్పుడైతే ఉండేలే. కొన్ని సందర్భాల్లో ఆ పుట్టినరోజు, పెళ్లి రోజు కూడా ఇంట్లో వాళ్ళకి బట్టలు కొనించలేని పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు నేను ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత సేవ చేస్తున్నాను, కనీసం నా పుట్టినరోజుకి, లేకపోతే నా బిడ్డల పుట్టినరోజుకి, నా పెళ్లి రోజుకి నేను ఒక బట్టలు కొనుక్కోలేకపోయానే, నేను అనుకున్న బట్టలు కొనుక్కోలేకపోయానే అనేటటువంటి కొంత నిరాశలోనికి వెళ్ళిపోతాం. వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను అంటే కొన్ని సందర్భాల్లో దాన్ని ఏమంటారంటే, పెద్దవాళ్ళు అంటారు నరదృష్టి తగిలిందంటారే, అలా కొంతమంది ఎప్పుడు మనం చూసి ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపు తగులుద్ది. కాబట్టి ఉపద్రవమైనను, 7 ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇవన్నీ ప్రార్థించేటటువంటి విశ్వాసికి ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా, దేవుడు విశ్వాస వైపు చూడకుండా ఉండటానికి వచ్చేటటువంటి ఆటంకాలు. అయితే ఇలాంటి వచ్చినప్పుడు వాక్యం ఏమని సెలవిస్తుంది చూడండి. ఇందుని గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధుకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఎంత గొప్ప మాట అండి. ఇవన్నీ వచ్చినా
ఇరుకు వచ్చిన, ఇబ్బంది వచ్చిన, వ్యాధి వచ్చిన, బాధ వచ్చిన, సమస్య వచ్చిన, కరువు వచ్చిన, వస్త్రహీనత వచ్చిన, ఉపద్రవం వచ్చిన విశ్వాసి, నిజమైన విశ్వాసి, నిజమైన సేవకుడు ఎలాగుంటాడు అయ్యా అంటే వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోయినవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృజింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచూ ఉన్నాను. ఇది మనం చేయవలసిన ప్రార్థన, దేవుని సన్నిధానానికి చేరదగినటువంటి ప్రార్థన. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ యొక్క వ్యక్తిగత విశ్వాస జీవితంలో, నీ భక్తి జీవితంలో, నీ సేవ జీవితంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు వెనుదిరగవద్దు, మర్చిపోవద్దు, నిద్రపోవద్దు. దేవుని సన్నిధికి వచ్చి దేవునికి ప్రార్థన చేయవలసిన వాడవు, దానవు అయి ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక సువార్త పాఠంలో కూడా ఇలాగనే ఆటంకాలు వచ్చినాయి. ఇన్ని ఆటంకాలు ఉన్నటువంటి ఒక భక్తురాలు ప్రభు దగ్గరికి వచ్చింది. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవాలని ఆయన అడిగాను. పరిసయ్యులు అంటే ప్రత్యేకించుకునేటువంటి జనం. వాళ్ళు ఏంటంటే తమకు తాము గిరిగీసుకొని ఆ గిరిలో ఉంటారు. మేము పెద్ద కమ్మారం, మేము మిగతా మనుషులతో మాట్లాడడం, మాకు అవసరం లేదు, మాకంతా ఉంది, మాకంతా తెలుసు అనుకునేటువంటి బ్యాచ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిసయ్యుడు ఏం చేశాడంటే ఒకరోజు ప్రభువుని భోజనానికి పిలిచాడు, ఆతిథ్యానికి ఆహ్వానించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆతిథ్యం స్వీకరించడానికి ఈ యొక్క ప్రభు పరిసయ్యుని ఇంటికి వచ్చాడు. పరిసయ్యుడైన సీమోను అని ఆయన గురించి రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఈ పరిసయ్యుడైన సీమోను ఎలాగున్నాడో చూద్దాం. చూడండి, పరిసయ్యుడైనటువంటి సీమోను ధర్మశాస్త్రమును అక్షరార్థముగా నెరవేరుస్తూ ఉండేటటువంటి వాడు. ఈయన ఏం చేశాడు ఆయనంటే, అయ్యా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, దశమభాగం ఇస్తాను ప్రభువా, నేను నీతిమంతులను, దశమభాగం ఇస్తాను అని చెప్పుకునేవాడు. ప్రభు అన్నాడు, నేను నీతిమంతులను పిలవరాలేదు అని జవాబిచ్చాడు. సీమోను అన్నాడు, మోసపు నిరీక్షణ కలిగిన వాడై ఉన్నాడు. యేసును పిలిచింది, కలిసింది ప్రియ దేవుని బిడ్డలారా, భోజనానికి పిలిచింది స్తుతికి కాదు, పబ్లిసిటీ కోసం. ఎందుకయ్యా ఈ పరిచయుడైన సీమోను ప్రభువును పిలిచాడు అని అంటే ప్రైజ్ అండ్ వర్షిప్ కొరకు కాదు, ప్రభువును స్తుతించటానికి కాదు, ప్రభువును గణపరచటానికి కాదు. అది లూకా సువార్త 7వ అధ్యాయం అంటే మొదటి సంవత్సరం, యేసు పరిచర్య చేసిన మొదటి సంవత్సరం కనుక యేసుకి మాస్ ఫాలోయింగ్ బాగా ఉంది. కాబట్టి యేసు ఆ ఇంటికి వచ్చాడు అనే విషయం ప్రజలకు తెలిస్తే ఆ ఊర్లో ఆయనకి పేరు ఇంకాస్త పెరిగిద్ది. అబ్బో, బోధకుడు మీ ఇంటికి వచ్చాడంటగా, నజరేయుడు అయిన యేసు మీ ఇంట్లో భోంచేశాడంటగా, అబ్బో పర్వాలేదే అనేటటువంటి ఆ యొక్క డంబకాల కొరకు మాత్రమే వచ్చాడు. యేసును పిలిచింది, కలిసింది, భోజనం చేసింది ప్రైజ్ అండ్ వర్షిప్ అనగా దేవుని స్తుతించటానికి కాదు, కేవలం పబ్లిసిటీ కోసం ప్రభువును పిలిచాడు. రెండవగా యేసును పిలిచింది పశ్చాత్తాపంతో కాదు, తన యొక్క పరువు ప్రతిష్టలు పెంచుకోవటం కోసం. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో కొంతమంది ఇలాగున్నామేమో. అలా ఉన్నటువంటి వాళ్ళని చూసి యేసు ఏమని అంటున్నాడంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో సర్ప సంతానమా అన్నాడు. ఎంత కఠినమైన మాట అండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును పిలిచేది ఎందుకనంటే ప్రైజ్ అండ్ వర్షిప్ చేయటానికి, దేవుని స్తుతించటానికి, దేవుని నామాన్ని ఘనపరచటానికి. అంతేగాని దేవుని సన్నిధిలో మన పబ్లిసిటీ అవసరం లేదు, మన డప్పు అవసరం లేదు, మన డప్పు మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిచయుడు ప్రభువును పిలిచాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ పబ్లిసిటీ కోసం పిలిచాడు,
పశ్చాత్తాపం కొరకు పిలవలేదు, తన పరువు ప్రతిష్టలు పెంచుకోవటానికి పిలిచాడు. అలాంటి లక్షణము ఒకవేళ విశ్వాసులో ఉంటే, అలాంటి విశ్వాసులను ప్రభు ఏమన్నాడంటే సర్ప సంతానమా అంటున్నాడు. జాగ్రత్త. భక్తి అనేది అంత తేలికైన విషయం కాదు. భగవంతుని దగ్గరికి పోవాలంటే భగవంతుని ఆలోచనలు ఎలాగుంటాయో, ప్రభు యొక్క ఆలోచన ఎలాగుంటాయో, ఎలాంటి ఆలోచనలతో వచ్చినటువంటి వారిని ప్రభు స్వీకరిస్తాడు, అంగీకరిస్తాడు అనేటటువంటి విషయము ఈ వాక్య భాగంలో మనకు స్పష్టమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదిగా పరిసయ్యుడు తన జీవితమును గురించి విమర్శించుకోలేదు, కానీ జీవాధిపతిని కూడా విమర్శిస్తున్నాడు. ప్రభువు ఇచ్చినా కూడా తన స్వపరీక్ష, స్వీయ పరీక్ష చేసుకోలేదు. వచ్చింది ఎవరో ఈయనకు తెలిస్తే, చూడండి, ప్రభు అయినా సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, అందరినీ దృష్టించేటటువంటి దేవుడు ఆ ఇంటిలోకి వస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తనకున్నటువంటి ధనబలం, అండబలం, కండబలం, బుద్ధిబలం ఇవన్నీ ఒకదాని మీద ఒకటి దుప్పట్లు వేసుకున్నాడు ఆయన మీద. ఇక ప్రభు దృష్టి ఆయన మీద పట్ల. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, ఈయన నిజంగా ప్రవక్త అయితే అది ఎట్లాంటిదో ఒక ఆమె వచ్చింది ఆడికి, పాపాత్మురాలైన స్త్రీ. ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చింది ఎవరో తెలుసుకుంటాడు ఈయన. అబ్బా అంటే వచ్చిందెవరో కూడా తెలుసుకోలేనటువంటి అమాయకుడు కాదు ప్రభు. ప్రియదేవులు చాలా మంది ఏమనుకుంటారంటే, పాదిరి గారికి ఆ బైబిల్ వాక్యం జరిగితే ఇంకేం తెలియదు అనుకుంటారు. తెలియంది ఏముండదు ఎడా. దేవుడు చూపిస్తాడు, దేవుడు నేర్పిస్తాడు, దేవుడు చెప్పిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి పరిసయ్యుడు ఏమనుకున్నాడంటే, తన జీవితాన్ని విమర్శించుకోలేదు, కానీ జీవాధిపతిని కూడా విమర్శిస్తూ ఉన్నాడు. కొంతమంది గుళ్ళోకి వచ్చినా విమర్శే, బళ్ళోకి పోయినా విమర్శే, వీధిలోకి పోయినా విమర్శే, ఎప్పుడూ ఒకళ్ళని విమర్శిస్తూ ఉంటారు. శాటన్ మైండ్ అది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ప్రభు వాళ్ళని సర్ప సంతానమా అన్నాడు. పరిసయ్యుడు ప్రభువును పిలిచాడు, ప్రభువుకి ఆతిథ్యం ఇచ్చాడు, ప్రభువుని ఆహ్వానించాడు, కానీ ఆ విమర్శన దృష్టి, విమర్శన దృక్పథం ఆయనకి బాల. ప్రియ దేవుని బిడ్డలారా, పరిసయ్యుడు యేసును తన గృహములోనికి ఆహ్వానించాడు, కానీ తన హృదయంలోనికి ఆహ్వానించలేదు. అందుకే అర్థం కాల. చాలామంది ప్రభు ఫోటో ఇంట్లో పెట్టుకుంటారు, కానీ ప్రభుని తమ హృదయంలోనికి చేర్చుకోరు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ పరిసయ్యుడు యేసును తన గృహంలోనికి ఆహ్వానించాడు, కానీ తన హృదయంలోనికి ఆహ్వానించలేదు. ఆహ్వానం సీమోనుది, ఆశీర్వాదం పాపాత్మురాలైన స్త్రీది. కాబట్టి ఇక్కడ ఈ పరిసయ్యుడైన సీమోను క్యారెక్టర్ని చూసాం. ఇక పాపాత్మురాలైన స్త్రీ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని డాక్టర్ లూకా గారు మాత్రమే రాశాడు. 7వ అధ్యాయం ఈ యొక్క భాగంలో లూకా గారు మాత్రమే దీన్ని రాశాడు, మిగతా స్వార్థికులు రాయలా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె ఖరీదైన వేశ్య. ప్రభు దృష్టి తన మీద నిలుపుకున్నటువంటి స్త్రీ ఈమె. నిన్నటి వరకు ఆమె ఒక్కసారి అలా కనబడితే చాలు, నా జీవితం ధన్యమైంది అని అనుకునేటటువంటి యవనస్తులు, చుట్టుపక్కల గ్రామాల వారు, చుట్టుపక్కల పట్టణాల వారు ఆమె దగ్గరకు వచ్చి ఆమె కంటి చూపు కొరకు రోజంతా, వారమంతా, నెలలు అపాయింట్మెంట్ కోసం, ఆమె యొక్క అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసేటటువంటి వారు. ఎందుకంటే అంత ఖరీదైన వేశ్య. కాబట్టి ఈ స్త్రీ పాపాత్మురాలు అని పిలువబడింది. ఈమె తన యొక్క శరీరేచ్ఛతో
ధన సంపాదన చేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా అర్థం కావాలంటే ఖరీదైన వేశ్యలు విలాసవంతమైన బంగ్లాల్లో నివసిస్తూ ఉంటారు. ఒక రోజున ఆమె నివసిస్తున్నటువంటి పట్టణము మీదుగా యేసు వెళుతూ ఉన్నాడు. ఉదయం 8 అయింది, 10 అయింది, 12 అయింది. 8 గంటల నుంచే ఆమె ఇంటి దగ్గర క్యూలో నిలబడతారు ఆమె అపాయింట్మెంట్ కోసం. ఎందుకంటే ఆమె ధరించే బట్టలు అంత కాస్ట్లీ, ఆమె పూసుకునేటటువంటి అత్తరు అంత సువాసన. ఇక్కడ పూసుకుని ఆమె బయటకు వస్తే అవతల బజార్లోకి వెళ్ళి ఆ వాసన వస్తుంది. కాబట్టి అంత ఖరీదైనటువంటి వేశ్య గనక ఆ రోజు 8 అయింది, 10 అయింది, 12 అయింది. ఇక ఆ విటులు ఆమె దగ్గరకు రాలేదు. అక్కడ ఉన్నటువంటి పనివాడిని పిలిచారా, ఏంది ఈరోజు ఎవరు నా దగ్గరికి రాలేదు? రోజు తెల్లారిసరికి కొంతమంది సారా కొట్టు తీగ ముందే ఇల్లు ఆడ కూర్చుంటారు, అదొక బ్యాచ్. కాబట్టి ఎవరు ఇంతవరకు నా దగ్గరికి రాలేదు అని చెప్పేసి అని ఆమె సందిగ్ధంతో, ప్రశ్నార్థకంతో ఆ పనివాడిని అడిగింది. ఆ పనివాడు అన్నాడు, అమ్మా, ఈ రోజున మన ఊర్లోకి నజరేయుడైన యేసు వస్తూ ఉన్నాడు. ఆ యేసు వస్తూ ఉంటే ఆయన్ను చూడటానికి, ఆయన చేత ప్రార్థన చేయించుకోవటానికి, ఆయనకు ప్రార్థన చేయటానికి భక్తులందరూ, మన ఊళ్ళో వాళ్ళందరూ తండాలుగా ఆయన దగ్గరికి వెళుతున్నారమ్మా. కాబట్టి నువ్వు లెగిస్తే, నిద్ర నుండి లేచిన తర్వాత నీకు కూడా ఒక మాట చెప్పి నేను కూడా వెళ్తాను, అందుకే నేను ఉన్నాను అన్నాడు. ఒరే, ఎవరా యేసు? నాకంటే అందగాడా? నాకంటే వాక్చాతుర్యం కలిగినటువంటి వాడా? నాకంటే ఖరీదైన బట్టలు ధరించుకునేటటువంటి వాడా? నాకంటే ఖరీదైనటువంటి అత్తరు పూసుకునేటటువంటి వాడా? ఎవరు ఆ యేసు? ఒకవేళ ఆ యేసు ఈ బాటలో నుంచి వెళితే, నా ఇంటి మీదుగా వెళితే, నా కను సైగతో ఆయనే నేను స్వాధీనం చేసుకుంటాను అని తన మనస్సులో అనుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా సమయం రానే వచ్చింది. 10 అయింది, 12 అయింది, 3 అయింది. అదొక జంక్షన్, 4 రోడ్ల కొడలి జంక్షన్. ఆ జంక్షన్లో ఈ పాపాత్ముడైన స్త్రీ 3 అంతస్తుల భవనం ఉంది. యేసయ్య ఆ దారి గుండా వెళుతూ ఉంటే మరొక దారిలో గుండా వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొని వస్తూ ఉన్నారు కొంతమంది. ఇంకొక 3వ రోడ్లో నుంచి ఆ సంగతి తెలిసి బోధకుడు ఏం చెప్తాడో అని చెప్పేసి అని అక్కడికి వచ్చారు మరొక బ్యాచ్. 4 రోడ్ల కొడలి, క్రాస్ రోడ్ అన్నమాట. కాబట్టి మంచి సెంటరు 3 అయింది. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అక్కడ తీసుకొచ్చినప్పుడు పరిశీలన, బోధకుడా, ఈమె వ్యభిచారమందు పట్టబడినటువంటి ఈ స్త్రీ రాళ్ళు కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెబుతా ఉంది కదా, ఇంతకీ నువ్వేం చెబుతావు? రాళ్ళు వేయమంటావా, వద్దంటావా? అబ్బా, రాళ్ళు వెయ్యండి అన్నాడు అనుకో. పోయిన వారం ప్రసంగం ఏం చెప్పావు? అబ్బాయి, నేను రోగులకే డాక్టర్ని కానీ ఆరోగ్యవంతులకు నేను రాలేదన్నావు. మరి రోగికి ట్రీట్మెంట్ చేయాలి కానీ నేను చేయను పో అంటే రాళ్ళు ఆయన మీద రాళ్ళు వేస్తారు. సరే, మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు కొట్టి చంపన్నారు కదా, అది ఎప్పుడు అయిపోయిందిలే, ఇప్పుడు అది వద్దు అన్నారు అనుకో, నువ్వు దేశద్రోహివి, మతద్రోహివి అని చెప్పేసి అట్టైన రాళ్ళు వేస్తారు. కొంతమంది పని రాళ్ళు వేయటమే. కాబట్టి ఎట్టైనా సరే రాళ్ళు తీసుకొచ్చారు ప్రతి వాళ్ళు. ప్రభు అన్నాడు, సరేనా బాయ్, రాళ్ళు వేయండి, గట్టిగా వేయండి, విసిరేయండి, బట్ మీలో పాపం చేయని వాడెవడో మొదటగా ఆమె మీద రాయి వేయండి అన్నాడు. పాపం చేయనివాడు ఎవడున్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, పెద్దోడు ఒకడు వచ్చాడు. ఈ ఊర్లో నేను మంచివాడిని, నేను గొప్పవాడిని, నేను మున్సూబుని కరణాన్ని, నేను రాయేస్తాను అని చెప్పేసి ఆయన ముందుకు వచ్చాడు. ఆయన పేరు రాశాడు, ఆయన ఊరు రాశాడు, ఆయన తీరు రాశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం సేవించే దేవుడు చూసే దేవుడు. మన పేరు తెలుసు,
మన ఊరు తెలుసు, మన తీరు తెలుసు రాశాడు. అమ్మో, నా జీవితాన్ని ఎండగడుతున్నాడు ఈయన అని చెప్పేసి రాయి ఆడబడేసి వెళ్ళిపోయాడు. ఇదంతటినీ మూడంతస్తుల మేడలో ఉన్నటువంటి పాపాత్మైన స్త్రీ, ఖరీదైన వేశ్య చూస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేస్తాడు ప్రభు? అందరు రాళ్ళు వేసేవాళ్ళు ఆడేశారు, పెద్ద కుప్ప అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. ప్రభు ఒక్కడే అటువైపునున్నాడు. ఎదురుగా ఈ పాపాత్మురాలైన స్త్రీ ఉంది. అప్పుడు ప్రభు ఏమని పిలిచాడు అని అంటే, అమ్మా, ఎవరును నీకు శిక్ష విధింపలేదా? నేను నీకు శిక్ష విధింపను అని ఆమెను పిలిచినప్పుడు, యేసు పిలిచిన పిలుపు ఈ 3వ అంతస్తులో ఉన్నటువంటి చూస్తున్నటువంటి పాపాత్ముడైన స్త్రీకి ఒక బాకల్లే, ఈటల్లే, బాణవల్లే ఖచ్చితంగా కరుడుగట్టిన పాపంతో నిండినటువంటి ఆమె యొక్క హృదయాన్ని తాకింది. అందరూ అట్టడిదాన్ని ఇట్టడిదాన్ని చేస్తే చేసావు, సాటిని చేయాలి కానీ, అగపడకుండా చేయాలి కానీ, ఎవరు తెలియకుండా చేయాలి కానీ, ఎడకొచ్చి చేసావా అట్ట ఇట్ట అని అందరూ అన్నటువంటి వారే. కానీ ప్రభువు ఆమెను పిలిచిన పిలుపు అమ్మా అని పిలిచాడు. ఎప్పుడైతే ఆ విధంగా ఈ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని పిలిచాడో, పైనుండి చూస్తున్నటువంటి ఈ పాపాత్ములైన స్త్రీ యొక్క కరుడుగట్టిన హృదయం కన్నీరుమయం అయ్యింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక అప్పటి నుంచి వేడటం, ప్రార్థించటం, కన్నీరు గార్చటం, పశ్చాత్తాపడటం మొదలుపెట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, తాను ప్రభు ప్రేమకు పట్టుబడింది. ప్రభు దగ్గరకు రావటానికి ఉన్నటువంటి ఆటంకాలు ఏంటి తెలుసా? ఒకటి, ఈ స్త్రీ పాపాత్మురాలు అని పిలువబడింది. రెండవది, అన్యురాలు అని పిలువబడుతుంది, అన్టచబిలిటీ. ప్రభు ఏమన్నాడంటే, అబ్బాయి, నశించిన దాన్ని వెతక రక్షించటానికి నేను వచ్చానయ్యా, బాగున్న వాళ్ళ కోసం నేను రాలేదయ్యా. ప్రియదేవులారా, మూడవది, ఆ స్త్రీ తన పాప స్థితిని విమర్శించుకొని విరిగి నలిగిన హృదయముతో ప్రభు దగ్గరకు చేరింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక అత్తర బుడ్డి ప్రభు దగ్గరికి తీసుకొచ్చి దాన్ని పగలగొట్టింది. ఈ అత్తర బుడ్డి ప్రభు దగ్గరకు ఆమెను చేర్చకుండా ఆటంకాన్ని కలిగించింది. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపువాడు ఎవడు? ప్రియ దేవులారా, క్రీస్తు ప్రేమ ఈమె తెలియకుండా, ఈమె తెలుసుకోకుండా ఈమెకు ఆటంకాన్ని కలిగించింది ఎవరు అయ్యానంటే ఈ అత్తర బుడ్డి. 10 రూపాయలకు కూడా అత్తర బుడ్డి వచ్చుద్ది. కానీ ఈమె 10 లక్షలు ఖరీదు చేసేటటువంటి పెర్ఫ్యూమ్ వాడుతుంది. అంటే మన భాషలో 10 రూపాయలకు వస్తుంది, 100 రూపాయలకు వస్తుంది, 1000 రూపాయలకు వస్తుంది, 10,000 రూపాయలకు అత్తర బాటిల్ వస్తుంది. కానీ ఈమె మంచి ఖరీదైనటువంటి అత్తరు బుడ్డి వాడుతూ ఉంది. అంటే ఈ అత్తర బుడ్డి ఇంతకాలం ఆమెను ఏం చేసిందంటే ప్రభువుకి దూరం చేసింది, విటులకు దగ్గరగా చేసింది. జాగ్రత్తగా గమనించండి. ఈ అత్తర బుడ్డి ఏం చేసింది? ఆమెను ప్రభువుకి దూరం చేసింది, విటులకు దగ్గరగా చేసింది. రెండవది, ఈ అత్తర బుడ్డి తనని ఒంటరిదాన్ని చేసింది. పగలంతా, సాయంత్రం అంతా 10 వరకు 12 వరకు విట్లు వస్తారు, వెళ్ళిపోతారు. 12 తర్వాత ఎవరుంటారు? ఆమెను ఒంటరిదాన్ని చేసింది ఈ అత్తర బుడ్డి. 3, ఈ అత్తర బుడ్డి తనలో నిరాశ నిస్పృహలను నింపింది. అత్తరైతే అయిపోతుంది కానీ ఆమె హృదయము నిరాశతో, నిస్పృహతో నింపబడుతూ ఉంది.
ఒకటి, ఈ అత్తరుబుడ్డి ప్రభువుకు దూరం చేసింది. 2, తనని ఒంటరి చేసింది. 3వదిగా తనలో నిరాశ నిస్పృహతో తన హృదయాన్ని నింపింది. అందుని బట్టి ఆ అత్తరుబుడ్డి ప్రభు దగ్గరికి వచ్చి పగలగొట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ప్రభు దగ్గరికి రానీయకుండా నీకేదైతే ఆటంకాన్ని కలిగిస్తూ ఉందో ఆ ఆటంకము ఈ రోజున ప్రభు పాదముల దగ్గర ఒప్పుకో. ప్రభు పాదముల దగ్గర విడిచిపెట్టు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. ప్రభు దగ్గరికి రానీయకుండా ఈ మొదటి ఆదివారం, ఆగస్టు నెల మొదటి ఆదివారం ప్రభరాత్రి బలి సంస్కారములో నీవు పాల్గొనకుండా 2వ ఆదివారం ప్రియ దేవులారా ప్రభరాత్రి బలి సంస్కార ప్రార్థనలో నువ్వు పాల్గొనకుండా నిన్ను ఏదైతే ఆటంకాన్ని కలిగిస్తూ ఉందో, అడ్డుబండలుగా నిలిపేస్తూ ఉందో, దానిని ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభు దగ్గర పగలగొట్టు. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ప్రియ దేవుని బిడ్డలారా, అత్తరుబుడ్డి వలన తాను ఇతరులను ఆకర్షించింది, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాటు కలిగేలా చేసింది కాబట్టి పగలగొట్టింది. ప్రభు ఏమన్నా తెలుసా? 7వ అధ్యాయం లూకాసువార్త 7వ అధ్యాయం 45వ వచనంలో, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ప్రియ దేవుని దానియేలు ఏమని ప్రార్థించాడు? దేవా, నీ దృష్టి మా మీద నిలుపుము. ఇప్పుడు ప్రభు దృష్టి ప్రభుని పిలిచిన పరిసయుడి మీద పడిందా, లేకపోతే పాపాత్మురాలైన స్త్రీ మీద పడిందా? ఇల్లు పరిసయునిదే, పిలిచింది పరిసయుడే, కానీ ప్రభు దృష్టి పిలిచిన, ఆతిథ్యం ఇచ్చిన, ఆహ్వానించిన పరిసయుని మీద పడిందా, పాపాత్మురాలైనటువంటి స్త్రీ మీద పడిందా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఇంతమంది ఉన్నాం. దేవుని దృష్టి, దేవుని కనుదృష్టి మన మీద, మన భక్తి మీద, మన విశ్వాసం మీద, మన పరిచర్య మీద, మన కుటుంబం మీద, మన కాపురం మీద, మన సంఘం మీద పడాలి. అదే నిజమైన విశ్వాసి, నిజమైన దేవునికి నిజమైన చేసే నిజమైన ప్రార్థన. ఆ విధంగా నిజమైన ప్రార్థన చేసి దేవుని కనుదృష్టి మన మీద పడులాగున పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమెన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తును మీ హృదయములకు తలంపులకు కావలుని నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నిజమైన దేవునికి నిజమైన విశ్వాసం చేయవలసిన నిజమైన ప్రార్థన ఎలాంటిదో దానియేలు ప్రార్థించాడు, చూపించాడు, నేర్పించాడు. మేము కూడా అలాంటి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. అలాగే కొన్ని సందర్భాల్లో మా ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరకుండా వచ్చేటటువంటి ఆటంకాలేంటో పత్రిక పాఠంలో పౌలు గారు ద్వారా చూపించావు. అయ్యా, మా ఆటంకాలన్నింటినీ యేసు నామములో బంధిస్తూ ఉన్నాము. యేసు నామములో ఆటంకాలు తీసివేయబడి నిరాటంకంగా నీ సన్నిధికి వచ్చేలాగున మాకు సహాయం చేయండి. స్వార్థ పాఠంలో నైనా పాపాత్మరాలు అని పిలువబడినప్పటికీ ఆమెకున్నటువంటి ఆటంకాలన్నింటినీ విడిచిపెట్టి సంఖ్యలన్నింటినీ తెంచుకొని నీ దగ్గరికి వచ్చి తన హృదయాన్ని పగలగొట్టింది. ప్రభువా, మేము కూడా మా హృదయాన్ని పగలగొట్టి విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అన్నట్టుగా విరిగి నలిగిన మనస్సుతో నీ సన్నిధికి వచ్చి మా హృదయాలను నీకు సమర్పించి మా పాపములు క్షమించబడి ఉన్నవి అనేటటువంటి ఒక స్టేట్మెంట్ నీ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళటం మాకు నేర్పించమని యేసు నామమున అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తిరిగి దేవుని దీవెన తోడే నడిపించనుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు. మరి చాలామంది చూస్తున్నారు, చాలా సంతోషం. కొంతమంది ఫోన్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనల అవసరతలు స్క్రీన్ మీద కనబడే నెంబర్కి తెలియచేయండి. అలాగే పరిచర్యను ప్రోత్సహించడానికి మీరు మీ యొక్క కానుకలను ఇచ్చి పరిచర్యను ప్రోత్సహించవలసిందిగా ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.